అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ డయాబెటీస్ టైప్ 5 వార్తల్లో నిలిచింది. డయాబెటీస్ అనగా మధుమేహపు వ్యాధి, షుగర్ వ్యాధి అని అంటారు కదా. మరి జనరల్గా మనకు షుగర్ వ్యాధికి సంబంధించి డయాబెటీస్ టైప్స్ జనరల్గా ఇప్పటి వరకు మనకు టైప్ 1, టైప్ 2 అనే వ్యాధులు మాత్రమే తెలుసు డయాబెటీస్లో. కానీ ఇప్పుడు కొత్తగా టైప్ 5 డయాబెటీస్ వ్యాధిని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ గుర్తించింది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషను ఒక సమ్మిట్ జరిగింది, ఒక కాన్ఫరెన్సు. డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది షుగర్ వ్యాధి అని చెప్పేసి దానిపైన ఒక సదస్సు జరిగిందనమాట. ఆ సదస్సు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. ఆ సదస్సులో టైప్ 5 అనే ఒక షుగర్ వ్యాధి కొత్తగా వస్తూ ఉంది అని చెప్పేసి గుర్తించింది. మరి టైప్ 5 డయాబెటీస్, ఫస్ట్ డయాబెటీస్ జనరల్గా ఎలా వస్తుంది? ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి కాకపోతే మధుమేహపు వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది మన బాడీలోని ప్యాన్క్రియాస్ అనే ఒక అవయవం, అనగా దాన్ని తెలుగులో క్లోమము అంటారు. ఆ క్లోమం కనుక సరైన స్థాయిలో ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోతే ఈ డయాబెటీస్ వ్యాధి వస్తుంది. ఓ విధంగా చెప్పాలి అంటే ఇది జన్యుపరమైన వ్యాధి అని కూడా చెప్పవచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ జన్యుపరమైనది. మరి ఈ టైప్ 5 ఎలా వస్తుంది? ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారము ఇది మాల్ నరిష్మెంట్ వల్ల వస్తుంది, అనగా పోషకాహార లోపం వల్ల ఇది వస్తూ ఉంది అని చెప్పేసి గుర్తించింది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా 19 ఏళ్ల వయసులోపు పిల్లలు ఎక్కువగా ఈ టైప్ 5 డయాబెటీస్కి గురవుతూ ఉన్నారని చెప్పేసి చెప్పింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టైప్ 5 డయాబెటీస్ అంటే పోషకాహార లోపము, మాల్ నరిష్మెంట్ వల్ల వచ్చే డయాబెటీస్ టైపు. ఇది ప్రాణాంతకమట. ఇప్పటి వరకు దీనికి మందులు లేవు. జనరల్గా డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటారు. దీనికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించుకున్నా కూడా అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు, ప్రాణాంతకం అని చెప్పేసి చెప్పింది. మరి ఇది అసలు తొలిసారి ఎప్పుడు గుర్తించారు? తొలిసారి 1955లోనే 1955 సంవత్సరంలో కరీబియన్ దేశమైన జమైకాలో దీన్ని గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాన్ని అప్పుడు జే టైప్ డయాబెటీస్గా గుర్తించింది 1955లో జమైకాలో. 1985కి వచ్చేసరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇది పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంది, మాల్ నరిష్మెంట్ వల్ల వస్తుందని చెప్పేసి 1985లో దీన్ని గుర్తించడం జరిగింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది డయాబెటీస్ టైప్ 5. అలానే ఇక మాల్ నరిష్మెంట్ ఈ సమస్య వల్ల ఇటీవల ఒక రీసెర్చ్ ప్రకారము ట్యూబర్కులోసిస్ కూడా, క్షయవ్యాధి కూడా పోషకాహారం లోపం కనుక ఉంటే వాళ్ళు క్షయవ్యాధికి కూడా గురవుతారని చెప్పేసి చెప్తా ఉంది. సో మనకి మాల్ నరిష్మెంట్ అనేది అంత సమస్యంగా ఉంది. ఇక మాల్ నరిష్మెంట్ని నివారించడానికి పిఎం పోషణ్ ఇటువంటి స్కీముల్ని, పోషణ్ పక్వాడా గురించి మనము డీటెయిల్గా గతంలోనే తెలుసుకున్నాం. ఇక లైట్గా ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ గురించి ఐడియా ఉండాలి. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారము ఇండియాలో సుమారుగా 8.98 కోట్లు, అనగా సుమారుగా 9 కోట్ల మంది షుగర్ పేషెంట్లు ఇండియాలో ఉన్నారట. ఇక ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషను వరల్డ్ డయాబెటీస్ కాంగ్రెస్ 2025 పేరిట థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఒక సదస్సు నిర్వహించిందని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఇక ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ను నియంత్రించడానికి ఇది చర్యలు చేపడుతుంది. ఇది 1950 సంవత్సరంలో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్స్ దేశంలోని ఆమ్స్టర్డామ్. ఇది మనకు కంప్లీట్గా టైప్ 5 డయాబెటీస్ గురించి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్లోని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దాని తెలుగులో వన్యప్రాణుల అభయారణ్యం అంటారు. దానికి కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్న వన్యప్రాణుల అభయారణ్యానికి, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయారణ్ అనే పేరు పెట్టిందనమాట. మరి ఏప్రిల్ 14 అనగా రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మరి ఆయన పుట్టిండేది మో అనే విలేజ్ కదా, మధ్యప్రదేశ్లోని మో అనే విలేజ్లో జన్మించారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సినది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నామకరణం చేసిన రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. ఇక మధ్యప్రదేశ్ గురించి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత చాలాసార్లు తెలుసుకున్నాం. దీన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు. అత్యధికంగా టైగర్లు ఉన్న రాష్ట్రము. అలానే
అత్యధికంగా లెపర్డ్స్ ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ఏర్పాటు చేయబోతా ఉన్న ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్లో 25వ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మధ్యప్రదేశ్లో 25వ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇటీవలే 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని గుర్తించారు. 57వ టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. రతపాని టైగర్ రిజర్వు మధ్యప్రదేశ్. ఇక ఇటీవల మనం తెలుసుకున్నాం 19 రిలీజియస్ సైట్లలో 19 మతపరమైన ప్రదేశాలలో ఆల్కహాల్ను బ్యాన్ చేసిన రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అని మనం తెలుసుకున్నాం. ఇక వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ విషయానికి వస్తే మనకి 3 రకాలు ఉంటాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్లు. ఇవన్నిటినీ కూడా ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటారు, అనగా రక్షిత ప్రాంతాలు అని చెప్పేసి అంటారని చెప్పేసి మనం గతంలో తెలుసుకుందాం. సో ఇండియాలో ఓవరాల్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, వన్యప్రాణుల అభయారణ్యాలు యాజ్ ఆఫ్ టుడే అఫీషియల్గా 573 వరకు వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. ఇవి సుమారుగా భారత భూభాగంలో 3.76% భూభాగాన్ని భారతదేశంలోని వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఎక్కువగా ఆక్రమించి ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యధికంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కలిగి ఉన్న స్టేట్ వచ్చేసి అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీలో అత్యధికంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఒకటి, ఇది కూడా అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక డిస్కవరీ. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్ ATREకి చెందిన సైంటిస్టులు, పరిశోధకులు ఒక జీవిని కనుగొన్నారు. సుమారుగా 111 ఏళ్ల తర్వాత ఆ జీవిని కనుగొన్నారు. ఆ జీవి పేరు వచ్చేసి వెల్వెట్ వార్మ్స్. వెల్వెట్ వార్మ్స్ అంటే పురుగులు అంటారు కదా తెలుగులో, వార్మ్స్, వెల్వెట్ వార్మ్స్. వెల్వెట్ జాతుల పురుగులను అరుణాచల్ ప్రదేశ్లోని షియాంగ్ వ్యాలీలో కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీ. మరి ఏమి ప్రాముఖ్యత అంటే ఈ వెల్వెట్ జాతులకు చెందిన పురుగులు చాలా పురాతనమైన కాలానికి చెందినవి. సుమారుగా 220 మిలియన్ సంవత్సరాల కిందట బతికినాయట. ఇవి 220 మిలియన్ సంవత్సరాల కిందట అప్పట్లో బతికినాయి, తర్వాత అంతరించిపోయినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. మరి చివరగా 1911 ఆ టైంలో 1911 ఆ సంవత్సరంలో ఇదే అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీలో టి విలియం సోనీ అనే ఒక సైంటిస్టు వీటిని కనుగొన్నాడు. మళ్ళీ దాదాపుగా 110 ఏళ్ళ తర్వాత దాదాపుగా ఇప్పుడు మళ్ళీ అదే సియాంగ్ వ్యాలీలో వీటిని కనుగొన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దాని పేరు వచ్చేసి టైప్లోపెరిపాటస్ విలియం సోనీ అనే పేరు పెట్టారు. విలియం సోనీ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఈయన 1911లో చివరిసారిగా కనుగొన్నాడు కాబట్టి. ఇంకొకసారి చెప్తాను దీని పేరు ఎలా అడుగుతాడంటే, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీలో కనుగొన్న వెల్వెట్ జాతుల పురుగుల పేరు వచ్చేసి టైప్లోపెరిపాటస్ విలియం సోనీ. ఇది మనకు ఈ డిస్కవరీ గురించి. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ ఫైర్స్, అటవీ కార్చిచ్చులు. ఇటీవల తెలుసుకున్నాం రాజస్థాన్లోని సజ్జన్గర్ అభయారణ్యంలో, సజ్జన్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా అటవీ కార్చిచ్చులు నమోదయ్యాయని చెప్పేసి. ఇప్పుడు అగైన్ మిజోరంలోని ఒక నేషనల్ పార్కులో అటవీ కార్చిచ్చులు నమోదైనాయి. మరి ఇక్కడ మనకు రెండు పాయింట్లు ఉన్నాయి. ఈ అటవీ కార్చిచ్చులు నమోదవడానికి ముఖ్య కారణము ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో పాటించే ఒక వ్యవసాయ పద్ధతి. జాగ్రఫీలో మనకి ఇది వస్తుంది, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారు. దాన్నే జుమ్మింగ్ కల్టివేషన్ అంటారు, జుమ్మింగ్ వ్యవసాయ పద్ధతి అని అంటారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, మిజోరము అటువంటి చోట ఇది పాటిస్తూ ఉంటారు కొన్ని తెగల ప్రజలు. మరి ఈ వ్యవసాయ పద్ధతి ఏ విధంగా అటవీ కార్చిచ్చులకు కారణమైంది? జనరల్గా ఈ స్లాష్ అండ్ బర్న్ జుమ్మింగ్ వ్యవసాయ పద్ధతిలో ఏం చేస్తారు అంటే, అటవీ ప్రాంతాలనంతా కూడా క్లియర్ చేసేసి, భూములని క్లియర్ చేసేసి, అక్కడ ఏమైనా చెట్లు అటువంటివి ఉంటే వాటన్నిటినీ నరికేసి వాటిని కాల్చేస్తారనమాట. అవి కాల్చివేసి క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడ వ్యవసాయాన్ని మొదలు పెడతారు. ఆ ప్రాసెస్లో భాగంగా ఈ అటవీ కార్చిచ్చులు నమోదయ్యాయి. సుమారుగా 1/9 ఫాంగ్పుయ్ నేషనల్ పార్క్, మిజోరంలోని ఫాంగ్పుయ్ నేషనల్ పార్క్లో అటవీ కార్చిచ్చులు నమోదైనాయట. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ జుమ్మింగ్ కల్టివేషన్ ఎక్కడ పాటిస్తారు, ఈ మిజోరంలోని ఆ నేషనల్ పార్క్ పేరు.
నెక్స్ట్ వన్, అరుదైన గోల్డెన్ టైగర్. ఒక అరుదైన గోల్డెన్ టైగరు కజిరంగా నేషనల్ పార్క్లో కనబడింది. జనరల్గా రాయల్ బెంగాల్ టైగర్ వచ్చేసి కలరు గోల్డ్ కలర్లో ఉండదు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ గోల్డ్ టైగర్ అనమాట, అంతా బంగారు వర్ణంలో ఉంటుంది. ఇక్కడ తెల్లగా ఉంటుంది మొహం దగ్గర, అబ్జర్వ్ చేస్తే ఇదంతా బంగారు వర్ణం అనమాట. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వీటి సంఖ్య 30కి లోపే ఉంది. 30కి లోపే ఉంది. ఇవి అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో కనబడ్డాయట. మరి ఇది రాయల్ బెంగాల్ టైగర్కి చెందిన టైగరే అనమాట. జస్ట్ ఒక పిగ్మెంట్ కలర్ వల్ల, ఆ పిగ్మెంట్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఇది బంగారు వర్ణంలో ఉంటుంది. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది కజిరంగా నేషనల్ పార్క్. ఈ కజిరంగా నేషనల్ పార్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని 1985లో గుర్తించారు. మరి దీని ప్రాముఖ్యత వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైనోస్, 1 హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కువగా ఉన్న నేషనల్ పార్కు కజిరంగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలలో 1 హార్న్డ్ రైనోలో 2/3 రైనోలు ఈ కజిరంగా నేషనల్ పార్క్లోనే ఉన్నాయి. ఇది అస్సాం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఒక హిస్టారికల్ అగ్రిమెంట్ అని చెప్పవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వము రష్యాకు చెందిన రోసోటమ్ సంస్థతో ఒక MOU, ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలో ఒక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, థోరియం బేస్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, థోరియం ఇంధనంగా నడిచే ఒక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, చిన్నపాటి రియాక్టర్ను కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నారు మహారాష్ట్రలో, ఇది రష్యాతో కలిసి. మరి జనరల్గా అణు ఇంధనానికి సంబంధించి ఏదైనా ఒప్పందం చేసుకోవాలి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్స్ ఉంటాయి, ప్రభుత్వాలు డీల్ చేసుకుంటాయి. ఎందుకంటే అణు ఇంధనము, న్యూక్లియర్ ఎనర్జీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చేత నిర్వహించబడే ఒక సబ్జెక్ట్ అనమాట. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇస్తేనే వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతారు. ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సింది న్యూక్లియర్ ఎనర్జీ. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాము, ఇండియా 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. మరి యాజ్ ఆఫ్ నౌ 2025 జనవరి నాటికి అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వెబ్సైట్ 8.18 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని భారతదేశము ఇప్పటి వరకు ఉత్పత్తి చేసింది. జనవరి 2025 నాటికి ఈ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మార్చు, ఏప్రిల్, మే వచ్చేసరికి ఇది ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. 2025 జనవరి నాటికి భారతదేశము 8.18 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేసింది, ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది థోరియం. జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో ఇంధనంగా యురేనియం ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి థోరియం వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ థోరియం అనేది సేఫ్ అనమాట. యురేనియంతో నడిచే అణు రియాక్టర్లతో పోల్చుకుంటే థోరియం ఆధారంగా పనిచేసే న్యూక్లియర్ రియాక్టర్లు చాలా భద్రతైనవి, సేఫ్. ఎందుకంటే ఇవి ఎక్కువగా న్యూక్లియర్ వేస్ట్ని కూడా ఉత్పత్తి చేయవు, న్యూక్లియర్ వేస్ట్ని ఎక్కువగా ఉత్పత్తి చేయవు. అలానే యురేనియంతో పోల్చుకుంటే థోరియం రిజర్వ్స్, థోరియం వనరులు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియాలో కలిపి సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థోరియం వనరుల్లో సగానికి పైగా థోరియం వనరులు ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువగా థోరియం వనరులు ఉంటాయి. మరి థోరియం వల్ల మనం చెప్పినట్టు ఇది సేఫ్, ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయదు, ఎక్కువ న్యూక్లియర్ వేస్ట్ని ఉత్పత్తి చేయదు, ఎక్కువ న్యూక్లియర్ వ్యర్థాలని ఉత్పత్తి చేయదు. అలానే చాలా ఎక్కువగా దొరుకుతుందన్నమాట. ఇక అయితే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే థోరియంని ఉపయోగించేటప్పుడు ఈ థోరియంని డైరెక్ట్గా ఇంధనంగా వాడలేం. జనరల్గా థోరియం అనేది థోరియం 232 ఐసోటోప్ రూపంలో లభ్యమవుతుంది. అదే యురేనియం అయితే యురేనియం 233 ఐసోటోప్ అనమాట. ఇవి జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా వాడే టర్మ్స్. మనం బ్రీఫ్గా సింపుల్గా లేమ్యాన్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ థోరియం 232ని ఐసోటోప్గా లభ్యమైనప్పుడు దీనిని డైరెక్ట్గా ఇంధనంగా వాడలేమన్నమాట. ఇది ఒక ఫర్టైల్ మెటీరియల్.
దీన్ని చాలా న్యూక్లియర్ చైన్స్ రియాక్షన్స్ జరిపించడం ద్వారా దీన్ని యురేనియం ఐసోటోప్గా కన్వర్ట్ చేసి అప్పుడు దీన్ని ఫ్యూయల్గా వాడతారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది థోరియం అనేది సేఫ్ అండ్ సెక్యూర్ కంపేర్ టు యురేనియం. ఇక ఇండియాలో వచ్చేసి థోరియం వనరులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. మనకి ఈ మ్యాప్ తీసుకుంటే ఇట్లా వెస్ట్ బెంగాల్లో థోరియం వనరులు ఉన్నాయి, ఒడిశాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో థోరియము, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, కొన్ని చోట్ల రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో థోరియం వనరులు ఉన్నాయన్నమాట. కానీ అత్యధికంగా థోరియం వనరులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ థోరియం వనరులు అనేది కోస్టల్ ఏరియాస్లో లభ్యమవుతాయి, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో. ఎందుకంటే ఈ థోరియం వనరులు మోనజైట్ ఇసుక రూపంలో థోరియం వనరులు మనకు లభ్యమవుతాయి. సో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. కానీ అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నది మాత్రము కేరళ అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తా ఉన్నాయి థోరియంని. ఇది మనకు థోరియం గురించి కంప్లీట్గా. ఇక ఇటీవలే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఏంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టరు? చిన్నపాటి రియాక్టర్లు. వేటిని చిన్నపాటి రియాక్టర్లుగా పరిగణిస్తారు అంటే వీటి పవర్ కెపాసిటీ 20 మెగావాట్ల నుంచి 300 మెగావాట్ల అణుసామర్థ్యం ఉంటే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, చిన్నపాటి రియాక్టర్స్ అంటారు. మరి 2025-26 బడ్జెట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని చెప్పేసి లాంచ్ చేసిందని మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద 2033 సంవత్సరం కల్లా భారతదేశంలో కనీసం 5 స్వదేశీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను నిర్మించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద. దీనికోసం కేటాయించిన బడ్జెట్ 20,000 కోట్లు. ఇది బడ్జెట్ 2025-26లో అనౌన్స్ చేశారు. సో ఇది మనకు అణు రియాక్టర్లకు సంబంధించి. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవలే భారతదేశంలో నార్త్ ఇండియాకు సంబంధించి ఉత్తర భారతదేశంలో ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే హర్యానాలోని గోరఖ్పూర్లో నార్త్ ఇండియాకు సంబంధించి ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ హర్యానాలోని గోరఖ్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియర్ డీల్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ రష్యాస్ రోసోటోమ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, చిప్సెట్స్. నిన్న మనము సెమీ కండక్టర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఏమని చెప్పారంటే మనము ఇండియాలో మన సొంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీతో అనగా మన సొంత మానవ మేధస్సుతో 25 చిప్సెట్లను అనగా 25 సెమీ కండక్టర్ చిప్సెట్లను మనం తయారు చేయబోతా ఉన్నాము రాబోయే ఏళ్లలో అని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అసలు సెమీ కండక్టర్ సంబంధించి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉన్నామని చెప్పేసి తెలుసుకున్నాం రా మెటీరియల్స్. నిన్ననే మొదటి గెలియం నైట్రైడ్ సెమీ కండక్టర్ ఆధారిత ప్లాంట్ని ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు 25 చిప్సెట్లను తయారు చేయాలి అంటే సెమీ కండక్టర్స్ రంగంలో మనము ఆత్మనిర్భరత సాధించడానికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పేరిట ఒక మిషన్ని లాంచ్ చేశాం. 2021లో 76,000 కోట్లతో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని లాంచ్ చేశామని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇంకా ఇండియాలో జనరల్గా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్లో ఆత్మనిర్భరతను సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే స్కీమ్ని 2020 మార్చి సంవత్సరంలో లాంచ్ చేశారు. అయితే అది ఏంటి? ఉత్పత్తి ఆధారిత ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని ఆర్థిక సహకారం. మరి ఇండియాలో సెమీ కండక్టర్ చిప్సెట్లను స్వదేశీయంగా అభివృద్ధి చేయడానికి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే డిజైన్లను ఆధారంగా చేసుకొని ఆర్థిక సహకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను ఒక కంపెనీ, నేను ఒక డిజైన్ తయారు చేశాను అనుకో సెమీ కండక్టర్కి సంబంధించి, అది ప్రభుత్వానికి నచ్చితే నాకు ఆర్థిక సహకారం ఇస్తారు. తద్వారా నేను సెమీ కండక్టర్ చిప్స్ని నేను తయారు చేస్తాను అనమాట. మరి ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఏం చేయబోతా ఉన్నారంటే రాబోయే 5 ఏళ్లలో ఇది 2021 డిసెంబర్లో లాంచ్ చేశారు. ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే రాబోయే 5 ఏళ్లలో
కనీసం 20 కంపెనీలు స్వదేశీయంగా సెమీకండక్టర్ చిప్లను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తారు అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది సెమీకండక్టర్ సంబంధించింది. మరి దీని కింద ఎవరు అభివృద్ధి చేస్తారు సెమీకండక్టర్ చిప్ సెట్స్ని? వీటన్నిటినీ కూడా పర్యవేక్షించేది ఒక సంస్థ ఉంటుంది అనమాట. బెంగళూరులోని సీడాక్ అనే ఒక సంస్థ ఉంటుంది. సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు అనమాట. ఇది చిప్ సెట్లను పర్యవేక్షిస్తుంది. మరి సీడాక్ భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను నిర్మించే బాధ్యత కూడా సీడాకే చూసుకుంటుంది అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఒక ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను కూడా తీసుకొని వచ్చారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్లను విడిభాగాలను తయారు చేయడానికి 22,919 కోట్లతో 22,919 కోట్లతో ఒక పథకానికి కూడా ఆమోదం తెలిపారు. సో ఇది మనకు కంప్లీట్గా చిప్ సెట్స్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనము గతంలో రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడ్డాయి? ఇది ఆప్షన్ ఏ పీజే నాయక్ కమిటీ, ఆప్షన్ బి నరసింహం కమిటీ, ఆప్షన్ సి నచికేత్ మోర్ కమిటీ, ఆప్షన్ డి రఘురామ్ రాజన్ కమిటీ. దీనికి ఆన్సర్ ఏదో కామెంట్ సెక్షన్లో తెలపండి. మనం డిస్కస్ చేసుకున్నాం రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఏర్పాటు చేశారని చెప్పేసి. ఇక నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన షీల్డ్ సదస్సును ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి నెలలో తెలంగాణలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య చర్చలు మొదలయ్యాయి. ఇరాన్లో ఎక్కువగా అణు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడము అమెరికాకు అది నచ్చటం లేదనమాట. దీనికి సంబంధించి చర్చలు మొదలయ్యాయి. ఇరాన్కి అమెరికాకి మధ్య పరోక్ష చర్చలు ఒమన్ దేశ రాజధాని మస్కట్లో మొదలయ్యాయి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎలా అడుగుతాడంటే ఇటీవల ఇరాన్ అమెరికా మధ్య అణు చర్చలు ఏ దేశంలో మొదలయ్యాయి అంటే ఒమన్ దేశ రాజధాని మస్కట్లో మొదలయ్యాయి. అలానే ఇటీవల ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడానికి రష్యా అమెరికా మధ్య పరోక్ష చర్చలు సౌదీ అరేబియా దేశంలో మొదలయ్యాయి. అది మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అసలు ఇరాన్కి అమెరికాకి మధ్య ఇష్యూ ఏంటి? యాక్చువల్లీ ఇరాన్లో ఎక్కువగా అణు మిస్సైల్స్ని తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాటిని నియంత్రించాలి అని చెప్పేసి 2015లో ఇరాన్కి మరియు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి కదా, 5 దేశాలు మరియు జర్మనీ మధ్య ఒక ఒప్పందం కుదిరిందనమాట. దాన్నే P5+1 డీల్ అంటారు. P5+1 డీల్ ఇది 2015లో కుదిరింది. ఈ P5 దేశాలు ఏముంటాయి? USA, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్. ఆ 5 దేశాలు ప్లస్ జర్మనీ అవంతా ఒక జట్టుగా ఉన్నాయి. ఇరాన్ ఒక సైడ్ ఉందన్నమాట. దీన్నే ఇంగ్లీష్లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారనమాట. దీని ప్రకారం ఏంటి అంటే ఈ డీల్ ప్రకారము ఇరాన్ ఎక్కువగా అణు మిస్సైల్స్ని వాటిని ఉత్పత్తి చేయకూడదు, చేయకపోతే మేము మీపైన శాంక్షన్స్ వేయము, మీపైన ఆంక్షలు విధించమని చెప్పేసి పశ్చిమ దేశాలు గతంలో నిర్ణయించుకున్నాయి. బట్ ఇటీవల ఇరాన్లో అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ కూడా బయలుపడింది కదా. అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ క్షిపణి నగరం. ఇటీవల క్షిపణి నగరాన్ని ఏ దేశము బయట పెట్టింది అంటే ఇరాన్. అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ ఇరాన్. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎక్కడ చర్చలు మొదలయ్యాయంటే ఒమన్ దేశ రాజధాని మస్కట్. నెక్స్ట్ వన్, భూభారతి. తెలంగాణ గవర్నమెంటు తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా ఉండడం కోసము భూ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకుని వస్తూ ఉంది. భూభారతి పోర్టల్, గతంలో ధరణి పోర్టల్ ఉండేది తెలంగాణలో, ఆ ధరణి పోర్టల్ ప్లేస్లో భూభారతి పోర్టల్ని తీసుకుని వస్తూ ఉన్నారు. మరి భూభారతి ద్వారా ఏంటి అంటే త్వరగా ల్యాండ్ ఇష్యూస్ని డీల్ చేయవచ్చు,
పరిష్కరించవచ్చు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారట. రేపు ప్రారంభించబోతా ఉన్నారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. మరి యాక్చువల్లీ దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఫాస్ట్ అవుతాయి, గ్రామాల్లో రెవెన్యూ సేవలు ఫాస్ట్గా అందుతాయి. అలానే ఈ భూభారతి చట్టం కింద, భూభారతి పోర్టల్ కింద భూ సమస్యల తక్షణ పరిష్కారానికై ఒక అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. అలానే ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టబోతా ఉన్నారు. హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారట. యాక్చువల్లీ ఈ భూభారతి చట్టం అనేది కొత్తదేమీ కాదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియాలో 1971 ఆ టైంలోనే ఒక ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్ని తీసుకొని వచ్చారు ఇండియా వైడ్. 1971లో భూ సమస్యల పరిష్కారం కోసం ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్నే వివిధ రాష్ట్రాలు వివిధ పేర్లతో అమలు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ భూభారతి చట్టాన్ని 2006లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతి చట్టం పేరిట నిజామాబాద్లో ప్రారంభించింది దీన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కొత్తదేమీ కాదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ పేరుతో తీసుకొని వస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి సరస్ MK2 ప్లేన్ వార్తలో నిలిచింది. సరస్ మార్క్ 2 ప్లేన్ అనమాట. ఈ సరస్ మార్క్ 2 ప్లేన్ ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇది ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పవచ్చు. అంటే ప్యాసింజర్లు వెళ్ళడానికి వీలుగా ఉండే ఒక విమానం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన టెస్ట్ ట్రయల్స్ 2027 డిసెంబర్లో నిర్వహించబోతా ఉన్నట్టు తెలిపిందనమాట. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఈ సరస్ ప్లేన్ని ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఇంతకుముందు సరస్ ప్లేన్ ఏమైనా ఉండిందా. ఇది యాక్చువల్లీ 2004 సంవత్సరంలోనే 14 సీట్లతో కూడిన ఒక సరస్ ప్లేను, 14 సీట్లతో కూడిన ఒక సరస్ ప్రోటోటైప్ ప్లేన్ని 2004లోనే ప్రారంభించారు. అయితే 2009 సంవత్సరంలో ఆ సరస్ ప్లేన్ అనేది కూలిపోవడం వల్ల, ఒక సరస్ ప్లేన్ కూలిపోవడం వల్ల 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సభ్యులు చనిపోయారనమాట. సో ఇక అప్పటి నుంచి మళ్ళీ దీన్ని అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్స్ వేస్తూ ఉంటే ఇప్పుడు దీన్ని అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఈ విధంగా చెప్పాలంటే ఇది అప్గ్రేడెడ్ వర్షను. ఈ 14 సీట్లతో కూడిన సరస్ విమానానికి ఇది అప్గ్రేడెడ్. దీంట్లో ఇప్పుడు 19 సీట్లు ఉంటాయి. 19 సీట్లు. దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్న వాళ్ళు, దీన్ని డిజైన్ చేస్తూ ఉన్న వాళ్ళు CSIRకు చెందిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ దీన్ని డిజైన్ చేశారు. దీన్ని తయారు చేయబోతా ఉన్నారు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నది దీన్ని నిర్మించబోతా ఉండేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు సంస్థ. జనరల్గా దీన్ని ఎయిర్ అంబులెన్స్లుగా కూడా వాడవచ్చు. తక్షణ అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు లేని సదుపాయాలు ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్లు లేని టౌన్స్ ఉంటాయి కదా, అప్పుడు తక్షణ పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్లుగా కూడా ఈ ప్లేన్ని వాడవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని నిర్మిస్తూ ఉన్న వాళ్ళు, తయారు చేస్తూ ఉన్న వాళ్ళు CSIRకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, తెలంగాణ సంస్థకి ఒక అవార్డు లభించింది. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను, అనగా కన్స్ట్రక్షన్ సెక్టార్లో వెలువడే వ్యర్థాలని, వేస్ట్ని పర్యావరణానికి ఎటువంటి స్థాయిలో, పర్యావరణానికి ఏ విధంగా కూడా హాని కలిగించుకోకుండా పారవేస్తున్నందుకు గాను సోమ శ్రీనివాసరెడ్డి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ సంస్థకు విశ్వకర్మ అవార్డు లభించింది. ఈ విశ్వకర్మ అవార్డుని ఎవరిస్తారు అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇచ్చే విశ్వకర్మ అవార్డు. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ని యాక్చువల్లీ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఈ అవార్డును ఈ సోమ శ్రీనివాసరెడ్డి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ సంస్థకు ప్రదానం చేశారు. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్కి ఇంగ్లాండ్ ప్రభుత్వము నైట్హుడ్ హోదా కల్పించింది. ఈ నైట్హుడ్ హోదా అనేది చాలా ప్రసిద్ధి ఇంగ్లాండ్లో. ముఖ్యంగా ఎవరైతే వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి, ముఖ్యంగా స్పోర్ట్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి
ఇంగ్లాండ్ నైట్వుడ్ గౌరవం ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ అవార్డు ఇంగ్లాండ్ బౌలర్, క్రికెట్ ఆటకు చెందిన బౌలరు జేమ్స్ ఆండర్సన్కి అవార్డు లభించింది. తద్వారా ఇక నుంచి ఎన్ని సర్ అనే బిరుదుతో పిలబోతా ఉన్నారు, సర్ జేమ్స్ ఆండర్సన్ అన్నమాట. మరి ఇక ఆండర్సన్ విషయానికి వస్తే ఈయన మరి ఎందుకు ఇచ్చారు అంటే, ఈయన ఇంగ్లాండ్ తరపున అత్యధికంగా టెస్టులు ఆడిన క్రికెటరు, అలానే ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ కూడా జేమ్స్ ఆండర్సనే. 704 టెస్ట్ వికెట్లు తీశాడు, 704 టెస్ట్ వికెట్లు. ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా వికెట్లు తీసిన, టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా వికెట్లు తీసిన 3వ బౌలర్ అన్నమాట. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి శ్రీలంకకు చెందిన మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ 708 వికెట్లు. థర్డ్ వచ్చేసి జేమ్స్ ఆండర్సన్. ఇక గతంలో ఈ సర్ అనే బిరుదుని ఇటీవలే లాస్ట్ ఇయర్, ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఇంగ్లాండ్కు చెందిన అలిస్టర్ కుక్ అనే క్రికెటర్ కూడా సర్ అనే బిరుదు వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సర్. ఇండియా నుంచి సర్ బిరుదు పొందిన క్రికెటర్ ఎవరు లేరు. నెక్స్ట్ వన్, ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించి ఇండియన్ సూపర్ లీగ్ వార్తల్లో నిలిచింది. ఫుట్బాల్ ఆటకు సంబంధించి ఇండియన్ సూపర్ లీగ్ 11వ ఎడిషన్ ఫుట్బాల్ టైటిల్ని వెస్ట్ బెంగాల్కు చెందిన కోల్కతా ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగాన్ సూపర్ జైంట్ క్లబ్ కప్పు గెలుచుకునిందనమాట. దీని పేరు వచ్చేసి ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫుట్బాల్ టైటిల్, ఇది 11వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ను ఓడించి కప్పు గెలుచుకునింది. ఈ తొలి ఎడిషన్ యాక్చువల్లీ ఇది 2014లో జరిగింది. ఈ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ ఫస్ట్ ఎడిషన్ 2014. ఇక జనరల్గా ఇలాంటి టోర్నీస్ వార్తల్లో నిలిచినప్పుడు ఎలా అడుగుతాడంటే, కొన్ని ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అటువంటి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే ఈ టోర్నమెంటు, ఈ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరాండ్ కప్ అనేది ఉంది. ఈ డ్యూరాండ్ కప్ అనేది ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ కప్ అనమాట. ఇది ఇండియాలో నిర్వహించబడుతుంది. డ్యూరాండ్ కప్పు ఇది ఇండియాలోనే కాదు, ఆసియాలోనే అత్యంత పురాతనమైన మోస్ట్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నీ ఇన్ ఏషియా అండ్ ఇండియా. అది డ్యూరాండ్ కప్ అనమాట. అది 1888లో మొదలైంది డ్యూరాండ్ కప్ ఫుట్బాల్. సో ఇట్లా డ్యూరాండ్ కప్పు ఏ క్రీడకు సంబంధించినది. అలానే సంతోష్ ట్రోఫీ అని ఉంది. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది, అది ఫుట్బాలు. అలానే అజ్లాన్ షా కప్ హాకీ అని ఒకటి ఉంది. అజ్లాన్ షా కప్ వచ్చేసి హాకీ క్రీడకు సంబంధించినది ఒకటి ఉంది. అలానే రంజీ ట్రోఫీ అంటే క్రికెట్కి సంబంధించినది. అలానే విజయ్ హజారే ట్రోఫీ అని ఉంది, అది క్రికెట్ క్రీడకు సంబంధించినది. సో అట్లా మనకి ఐడియా ఉండాలి. ఇక ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నీ ఏది అంటే, ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ కప్ వచ్చేసి ఇంగ్లాండ్లో FA కప్ అని ఒకటి నిర్వహించబడుతుంది. ఇంగ్లాండ్లో FA కప్, అది ఇక ఓల్డెస్ట్ అనమాట ప్రపంచంలోనే. సో ఇట్లా మనకు ఆ టైటిల్స్ ఏ క్రీడకు సంబంధించినవి ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ గారు వార్తల్లో నిలిచారు. ఈ పంకజ్ అద్వానీ ఐర్లాండ్ దేశంలోని WBL వరల్డ్ మ్యాచ్ ప్లే బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో రజతాన్ని గెలుపొందాడు. రజతం అనగా సిల్వర్. ఫైనల్లో ఇంగ్లాండ్ క్రీడాకారుడి చేతిలో ఓడిపోయాడు. సో ఈయనకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక బిలియర్డ్స్ ఈ ఆట ఇలా ఉంటుంది, మనం చూసే ఉంటాం సినిమాల్లో. ఇలా ఈ బాల్స్ని ఈ స్టిక్తో ఇలా గోల్స్లోకి పంపిస్తారు, హోల్స్లోకి. సో ఇక్కడ బిలియర్డ్స్ స్నూకర్ క్రీడకు సంబంధించి పంకజ్ అద్వానీ 28 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. 28 సార్లు. బిలియర్డ్స్ అన్నా స్నూకర్ అన్నా ఒకే విధంగా ఉంటాయి. ఆ గేమ్స్లో ఈయన 28 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. నెక్స్ట్ వన్, డోపింగ్. మనం గతంలో తెలుసుకున్నాం. ఇండియన్ లాంగ్ డిస్టెన్స్ రన్నరు అర్చనా జాదవ్కి బ్యాన్ వేశారు. 4 ఏళ్ల పాటు ఆమెని రన్నింగ్లో పాల్గొనుకోకుండా ఆమెకి బ్యాన్ వేశారు. ఒక డ్రగ్ వాడినందుకు, ఒక నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు ఆమెని 4 ఏళ్ల పాటు బహిష్కరించారు. ఆ డ్రగ్ పేరు కూడా మనం గతంలో తెలుసుకున్నాం, ఆక్సాండ్రోలోన్ అనే ఒక డ్రగ్ను వాడినందుకు అర్చనా జాదవ్ని 4 years బ్యాన్ వేశారు. ఇప్పుడు మరొక ఇండియన్ క్రీడాకారుడు, ఇండియన్ అథ్లెట్, భారత జావెలిన్ థ్రోయర్ DP మను పైన 4 సంవత్సరాల నిషేధము నాడా విధించింది. అనగా
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ వేసింది. దీనికి కారణము ఇతను మిథైల్ టెస్టోస్టిరోన్ అనే ఒక డ్రగ్ని, నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినందుకు ఈయనకి బ్యాన్ వేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన ఏ డ్రగ్ను వాడినందుకు అంటే ఈ పేరు కూడా మనకి ఇంపార్టెంట్, మిథైల్ టెస్టోస్టిరాన్. అదే అర్చనా జాదవ్ అయితే ఆక్సాండ్రోలోన్. ఈయన జావెలిన్ త్రో ఇలా ఉంటుంది, ఫాస్ట్గా వచ్చి ఆ స్టిక్ని విసురుతారు. ఈయన 2023 ఆసియా ఛాంపియన్షిప్లో రజత పతక విజేత, సిల్వర్ మెడలిస్ట్. మరి ఇండియాలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఉంది. అంటే ఎవరైనా డ్రగ్స్ వాడితే వారిపైన చర్యలు తీసుకుంటుందన్నమాట. ఆ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని వచ్చేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుంది. దీన్ని 2005లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అతను వాడిన డ్రగ్ పేరు చాలా ఇంపార్టెంట్. అలానే అతను ఏ క్రీడకు చెందినవాడు. ఇక వార్తల్లో వ్యక్తులు, ఒక ప్రముఖ పర్సనాలిటీ వార్తల్లో నిలిచారు, కుముదిని లకియా గారు మరణించారు. మరి ఈమె ప్రాముఖ్యత ఏంటంటే, ఈమె ప్రముఖ క్లాసికల్ డ్యాన్స్ కథక్ డ్యాన్సర్. కథక్ డ్యాన్స్ ఈమె ఫేమస్ అనమాట. ఇక ఈమె వచ్చేసి గుజరాత్లో జన్మించింది. ఈమె స్వస్థలం వచ్చేసి గుజరాత్ రాష్ట్రం అనమాట. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఈమె ఏ డ్యాన్స్కి చెందినది అంటే కథక్. మరి శాస్త్రీయ నృత్యం, క్లాసికల్ డ్యాన్సెస్, ఇండియాలో 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి. మరి కథక్ ఏ ప్రాంతానికి చెందినది అంటే ముఖ్యంగా నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాల్లో ఎక్కువగా ఈ కథక్ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇక మిగతా క్లాసికల్ డ్యాన్సెస్, తమిళనాడులో అయితే భరతనాట్యము, ఆంధ్రప్రదేశ్ అయితే కూచిపూడి, కేరళలో 2 క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి, మోహిని అట్టం అనే ఒక క్లాసికల్ డ్యాన్సు, అలానే కథాకళి అనే ఒక క్లాసికల్ డ్యాన్సు. అస్సాంలో అయితే జాత్రియా అనే ఒక క్లాసికల్ డ్యాన్సు. ఇక ఒడిశాలో అయితే ఒడిస్సీ అనే ఒక క్లాసికల్ డ్యాన్సు. మణిపూర్లో అయితే మణిపురి అనే ఒక క్లాసికల్ డ్యాన్స్ ఉంది. ఓవరాల్గా 8 క్లాసికల్ డ్యాన్స్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కొత్త డయాబెటీస్ టైప్ 5, వన్యప్రాణుల అభయారణ్యానికి బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం, చాలా కాలం క్రితం కనిపించకుండా పోయిన పురాతన వెల్వెట్ పురుగులను కనుగొన్న పరిశోధకులు, మిజోరంలోని ఫాంగ్పుయ్ నేషనల్ పార్కులో ఫారెస్ట్ ఫైర్స్, కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్, చిన్నపాటి రియాక్టర్పై రష్యాతో మహారాష్ట్ర ఒప్పందం, సొంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మానవ మేధస్సుతో 25 చిప్సెట్ల అభివృద్ధి, ఇరాన్ అమెరికా మధ్య చర్చలు, మస్కట్ భూభారతి చట్టాన్ని ప్రారంభించబోతా ఉన్న తెలంగాణ, సరస్ మార్క్ 2 ప్లేన్, SSRECకి విశ్వకర్మ అవార్డు, ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్కు నైట్హుడ్ గౌరవం, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ 2024-25 టైటిల్ విన్నర్ మోహన్ బగాన్ సూపర్ జైంట్, WBL వరల్డ్ మ్యాచ్ ప్లే బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో పంకజ్ అద్వానీకి రజత పథకం, భారత జావెలిన్ థ్రోయర్ డిపి మనుపై 4 సంవత్సరాల నిషేధం విధించిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ, కన్ను మూసిన ప్రముఖ కథక్ డాన్సర్ కుముదిని లకియా గారు. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.